హాయ్ స్టూడెంట్స్. సో నేను మీకు మ్యాథ్స్ 1B టీచ్ చేస్తున్నాను. మ్యాథ్స్ 1Bలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్ అంటే మనకి ఇక్కడ ఇంట్రొడక్షన్ టాపిక్ ప్రీరిక్విజైట్స్ అని ఉంటుంది. ఈ టాపిక్ నుంచి మనకు మార్క్స్ ఏముండవు, బట్ 1B అంటే మనకు ఇక్కడ ఇంట్రొడక్షన్ పార్ట్. ఈ టాపిక్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇందులో మనకు కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. సో అవి నేర్చుకున్నారంటే నెక్స్ట్ మీకు రాబోయే చాప్టర్స్లో ప్రాబ్లమ్స్ అవి ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రీరిక్విజైట్స్. ఫస్ట్, వాట్ ఈస్ ద coordinate lines? Draw any two perpendicular lines in the plane. Two mutually perpendicular lines draw in the plane. It is the horizontal line. It is the horizontal line and it is the vertical line. వర్టికల్ లైన్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు కోఆర్డినేట్ యాక్సెస్ అంటున్నాం. అంటే కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఇక్కడ మనకు హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ అంటున్నాం కదా. యాక్సెస్ అనే వర్డ్ యూజ్ చేస్తూ మనకు ఇక్కడ వేరొక నేమ్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అవేంటంటే హారిజాంటల్ లైన్ ఈజ్ అనదర్ నేమ్ యూజ్ ఎక్స్ యాక్సిస్ and vertical line another name is y axis. And next one it is x axis, x coordinate line. It is a y axis, y coordinate line. And next one, this dot is any point in the plane. This dot is any point in the plane. How to make this point? The point is denoted by P. How to make this point? The point ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే perpendicular distance of P from y axis. Perpendicular distance of P ఫ్రమ్ వై యాక్సిస్. ఈ లైన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్కు ప్యారలల్గా ఉంది, ఓకేనా. సో ఇట్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ కోఆర్డినేట్ లైన్. దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ ఎక్స్. అండ్ నెక్స్ట్ వన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్. ఎక్కడ కూడా అబ్జర్వ్ చేశారంటే ఈ లైన్ మనకు వై కోఆర్డినేట్ లైన్కు ప్యారలల్గా ఉంది. సో ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ డినోటెడ్ బై వై. ఫస్ట్ డిస్టెన్స్ వాల్యూ ఎక్స్, సెకండ్ డిస్టెన్స్ వాల్యూ వై. సో ఈ ఫామ్లో మనం ఇక్కడ పాయింట్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా ఇంకొకసారి. ద డిస్టెన్స్ ఆఫ్ P from the y coordinate line. This is parallel to x axis. Then it is denoted by distance is x, and distance of P from the x coordinate line, it is parallel to y axis. Then it is denoted by distance is y. First distance value x and second distance value y. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ px, y వచ్చింది. అండ్ దిస్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. దిస్ ప్లేన్ డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ బై దిస్ కోఆర్డినేట్ లైన్స్. ఈ 2 కోఆర్డినేట్ లైన్స్తో ఈ ప్లేన్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. That's equal part are denoted by quadrants. ఆ ఈక్వల్ పార్ట్స్ని మనం క్వాడ్రంట్గా అంటాం.
quadrants. So first quadrant, second quadrant, third quadrant, it is a fourth quadrant. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు పి అనే పాయింట్ ఎక్స్ కామా వై వచ్చింది. అది ఎలా అంటే నౌ వీ కెన్ చూస్ ది పాజిటివ్ డైరెక్షన్. జనరలీ వీ కెన్ చూస్ ది పాజిటివ్ డైరెక్షన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ బాటమ్ టు అప్. సో మనం ఇక్కడ చూసుకున్నామంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వీ కెన్ చూస్ ది పాజిటివ్ డైరెక్షన్, ఫ్రమ్ బాటమ్ టు అప్. అంటే ఇక్కడ మనం ఇక్కడ పాయింట్ ఎక్కడ వచ్చింది చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చింది. లెఫ్ట్ టు రైట్ అన్నాను కాబట్టి ఈ రైట్ సైడ్ వచ్చి మనకి పార్ట్ మొత్తం పాజిటివ్ కాబట్టి ప్లస్ ఎక్స్, పాజిటివ్ ఎక్స్. అంటే ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఆల్సో బాటమ్ అప్ సైడ్ డైరెక్షన్ కాబట్టి వై ఈజ్ ఆల్సో పాజిటివ్, వై ఈజ్ గ్రేటర్ దాన్ 0. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి పి ఈజ్ మైనస్ ఎక్స్ కామా వై. చూడండి ఇక్కడ మనకు ద డిస్టెన్స్ ఈజ్ మైనస్ ఎక్స్ ఆఫ్ పి ఫ్రమ్ ది వై కోఆర్డినేట్ లైన్. అంతే కదా, ఇక్కడ నెగిటివ్ డైరెక్షనే కదా మనకు, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ నెగిటివ్ డైరెక్షన్. అండ్ నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్, దట్ ఈజ్ వై. చూడండి అప్ సైడ్కి వెళ్తుంది కాబట్టి పాజిటివ్, అంటే మైనస్ ఎక్స్ కామా వై. ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ మైనస్ ఎక్స్ కామా అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 కామా వై ఈజ్ పాజిటివ్ గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ క్వాడ్రంట్ పాయింట్ ఈజ్ ఎక్స్ కామా వై, సెకండ్ క్వాడ్రంట్ పాయింట్ ఈజ్ మైనస్ ఎక్స్ కామా వై. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ it is a negative direction, so minus x, it is also negative direction, so minus y. మనం ఎప్పుడే కానీ డైరెక్షన్ అనేది ఈ కోఆర్డినేట్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా ఈ విధంగా తీసుకున్నాం డైరెక్షన్, ఇక్కడ డైరెక్షన్ ఇది వచ్చింది, ఇక్కడ డైరెక్షన్, ఇది డైరెక్షన్. అంటే కోఆర్డినేట్ లైన్ నుంచి డైరెక్షన్ తీసుకుంటాం. అలా తీసుకుంటే ఇక్కడ మనకు ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి మైనస్, ప్యారలల్ టు వై యాక్సిస్ కాబట్టి మైనస్ వై. సో థర్డ్ క్వాడ్రంట్ పాయింట్ మైనస్ ఎక్స్ కామా మైనస్ వై. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 కామా వై ఈజ్ లెస్ దాన్ 0, మైనస్ ఎక్స్ కామా మైనస్ వై, బోత్ ఆర్ నెగటివ్. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ లైన్ ద డైరెక్షన్ ఈజ్ పాజిటివ్ డైరెక్షన్, సో పాజిటివ్ ఎక్స్. From the coordinate line, the direction is bottom side and a negative direction and a minus y. Then P is x comma minus y. In the fourth quadrant, x is greater than 0 comma y is less than 0. X comma minus y. సో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకున్నారంటే చాలు. సో మనకి ఇక్కడ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ పాయింట్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది, మన కోఆర్డినేట్ లైన్స్ ఏంటి, ఎక్స్ అండ్ వై యాక్సిస్ అంటే ఏంటి, ఇవి తెలుసుంటే చాలు.